హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ GMAW ద్వారా హారిజాంటల్ పొజిషన్లో 3 mm థిక్ MS షీట్ పై కార్నర్ జాయింట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం నేర్చుకుందాం. ఉద్దేశం: ఈ పాఠం ముగిసేలోపు మీరు బివలింగ్తో ప్లేట్స్ని ఎలా తయారు చేయవచ్చో నేర్చుకుంటారు. రూట్ గ్యాప్ మరియు టాక్ వెల్డ్ని సెట్ చేయడం, వీవింగ్ బీడ్ ద్వారా హారిజాంటల్ పొజిషన్లో వెల్డ్ బీడ్ను డిపాజిట్ చేయడం, వెల్డ్పై సర్ఫేస్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని పరిశీలించడం. ఇప్పుడు మనం GMAWకు కావలసిన టూల్స్ మరియు ఎక్విప్మెంట్స్ని చూద్దాం. స్టీల్ రూల్, బాల్ పీన్ హ్యామర్, హాఫ్ రౌండ్ ఫైల్, ట్రై స్క్వేర్, tongs, chipping hammer, steel wire brush, personal safety equipment, key మరియు spanner, helmet type screen, angle grinder, flow meter ఉన్న gas regulator, CO2 gas heater, shielding gas hoses, welding power source, స్థిరమైన స్పీడ్ మరియు వోల్టేజ్ కొరకు వైర్ ఫీడర్స్, సప్లై ఆఫ్ ఎలక్ట్రోడ్ వైర్, షీల్డింగ్ గన్, షీల్డింగ్ గ్యాస్ సిలిండర్. GMAW ప్రక్రియ ద్వారా హారిజాంటల్ పొజిషన్లో ఉన్న 10 mm థిక్ మైల్డ్ స్టీల్ ప్లేట్ మీద సింగిల్ వే బట్ జాయింట్ నిర్మించడానికి కావలసిన ప్రీ వెల్డింగ్ తయారీని చూద్దాం. నిర్దేశాల ప్రకారం MS ప్లేట్ను కత్తిరించడానికి 150 mm by 50 mm by 10 mm. MS ప్లేట్స్ యొక్క అంచులను నిర్దిష్టించబడిన కోణంలో బెవెల్ చేయండి. ప్రతి బెవెల్డ్ ఎడ్జ్ అంచులో 2 mm రూట్ ఫేజ్ను గ్రైండ్ చేయండి లేదా ఫైల్ చేయండి. జాయిన్ చేయవలసిన పీసెస్ను బాగా క్లీన్ చేయండి. ప్లేట్ యొక్క పై భాగంపై గ్రూవ్ యొక్క సైడ్ వాల్స్ మరియు జాయింట్ యొక్క కింది భాగంపై ప్రత్యేకమైన గమనం వహించండి. 2 mm రూట్ గ్యాప్ ఉండేలా ప్లేట్ సెట్ చేయండి. స్టిక్ 5 నుండి 8 mm, మ్యాక్సిమం 10 mm ఉండాలి. 0.8 mm డయా వైర్కు 80 నుండి 90 ఆంపియర్ కరెంట్ను సెట్ చేయాలి. ఎయిటీన్ నుండి 19 volts ఆర్క్ వోల్టేజ్ సెట్ చేయండి. వాయుమండలం యొక్క మాలిన్యం నుండి వెల్డ్ మెటల్ను రక్షించేందుకు గ్యాస్ ఫ్లో ప్రమాణాన్ని 8 నుండి 10 LPM మధ్యలో సెట్ చేయండి. 10 mm మందం ఉన్న ప్లేట్లకు ట్రాన్స్వర్స్ డిస్టార్షన్ను తప్పించేందుకు జాయింట్ని 183 degreesకు ప్రీసెట్ చేయండి. 2 mm రూట్ గ్యాప్ ఉండేలా ప్లేట్స్ సెట్ చేయండి. సమానమైన అంతరం ఉండేలా టాక్ వెల్డ్ చేయండి. మనం ఇప్పుడు GMAW ద్వారా హారిజాంటల్ పొజిషన్లో ఉన్న MS 10 mm మందమైన ప్లేట్పై సింగిల్ వీ బట్ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ను చూద్దాం. వెల్డింగ్ టేబుల్పై టాక్ వెల్డెడ్ జాబ్ను సెట్ చేయండి. టార్చ్ యొక్క కోణాన్ని ప్రయాణం దిక్కు వైపు 5 నుండి 15 degrees వరకు మెయింటైన్ చేయండి. ఉత్తమమైన రూట్ పెనట్రేషన్ పొందడానికి రూట్ రన్ను డిపాజిట్ చేయండి. రెండవ రన్లో ఎటువంటి నాన్ మెటాలిక్ ఇంక్లూజన్స్ లేకుండా చూసుకునేందుకు కార్బన్ స్టీల్ వైర్ బ్రష్తో రూట్ రన్ను క్లీన్ చేయడం చాలా ప్రాముఖ్యం. రెండవ రన్ కోసం కరెంట్ను 90 నుండి 100 ఆంపియర్ మరియు 19 నుండి 20 volts ఆర్క్ వోల్టేజ్కు సెట్ చేయండి. రూట్ రన్తో పోలిస్తే రెండవ రన్లో తక్కువ ట్రావెల్ స్పీడ్ను మెయింటైన్ చేయండి. బీడ్ యొక్క 2 వైపుల చివరిలో ఎటువంటి అండర్ కట్స్ లేకుండా ఫుల్ సైడ్ వాల్ ఫ్యూజన్ సాధించేందుకు సెమీ సర్క్యులర్ సైడ్ టు సైడ్ వీవింగ్ మూవ్మెంట్ క్రెసెంట్ మోషన్ను ఉపయోగించండి. డోస్ చివరిలో బీడ్ యొక్క 2 వైపులా సమానమైన ఫిల్లింగ్ను పొందేందుకు 1 నుండి 2 సెకండ్ల విరామాన్ని తీసుకోండి. సరి అయిన మరియు సమమైన బీట్ ప్రొఫైల్ మరియు 1 నుండి 1.5 mm రీఇన్ఫోర్స్మెంట్ ఉండాలి.
సర్ఫేస్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని వెల్డెడ్ జాయింట్ని పరిశీలించండి. ఇప్పుడు మనం GMAW ప్రాసెస్ ద్వారా హారిజాంటల్ పొజిషన్లో సింగిల్ వీ బట్ జాయింట్ యొక్క హెచ్చరిక క్రమాన్ని మరియు ఇన్స్పెక్షన్ చేసే విధానాన్ని చర్చిద్దాం. వెల్డ్ సైజ్ మరియు జాయింట్ ఆకారం ఒకేలా ఉన్నాయా అని పరిశీలించండి. సమానమైన లెగ్ లెంత్ ఉందా అని నిశ్చయించుకోండి. సర్ఫేస్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని వెల్డెడ్ జాయింట్ని పరిశీలించండి. ఇప్పుడు డిఫెక్ట్లను చూద్దాం. క్రాక్, స్పాటర్స్, ఓవర్లాప్, improper fill, ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది గ్యాస్ కటింగ్ మళ్ళా గ్రైండింగ్ యూస్ చేసి బెవలింగ్తో ప్లేట్ను తయారు చేయడం, రూట్ క్యాప్ని సెట్ చేసి మళ్ళా ట్యాక్ వెల్డ్ చేయడం, వివింగ్ టెక్నిక్ యూస్ చేసి రూట్ రన్ సెకండ్ మళ్ళా థర్డ్ రన్ని డిపాజిట్ చేయడం, సర్ఫేస్ డిఫెక్ట్ని క్లీన్ చేసి మళ్ళా ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.